పరంగా మీది జాయింట్ ఫ్యామిలీ కదా సార్? ఆ, ఎలా ఉంటుంది ఇంట్లో వాతావరణం అంతా? బాగుంటుంది. ఓకే. అన్నయ్య వదిన మా నాన్న అందరూ. ఇప్పుడు యాక్చువల్లీ స్మాల్ ఫ్యామిలీస్కి బాగా అలవాటు పడిపోయి ఉన్నారు, న్యూక్లియర్ ఫ్యామిలీస్కి. సో జాయింట్ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండడం అనేది అక్కడక్కడ అరుదుగా చూసే విషయం. ఏం లేదమ్మా, ఇప్పుడు నేను చూస్తున్న దాంట్లో విచ్ఛిన్నమైనది ఏం లేదు, విడిగా ఉంటున్నది ఏం లేదు. ఇప్పుడు ఇంతకుముందు మీ నాన్నగారు వాళ్ళు చదువుకునేటప్పుడు ఆ ఊళ్ళోనే హై స్కూలు, ఆ ఊళ్ళోనే దగ్గరలో కాలేజీ ఉండేది. మీరు చదువుకునేటప్పటికి ఏమైంది, మీ ఊర్లో హై స్కూల్ ఉంది కానీ ఇంకా బాగా చదివిద్దామని పక్క ఊళ్ళో రెసిడెన్షియల్ ఇది చేశారు. అలాగే కాలేజీ, ఉద్యోగ అవకాశం ఇక్కడ లేదు, వేరే ఊళ్ళో ఉంది కాబట్టి అక్కడికి పంపారు. అలా వేరుగా ఉండటమే తప్పితే ఎవరు రోజు మాట్లాడుకోకుండా ఉన్నారు, ఎవరు తిన్నావా తినలేదా అని అడగకుండా ఎవరున్నారు? రోజు మాట్లాడుకోకుండా లేరు కానీ ఒకే ఊళ్ళో ఉంటున్నా కూడా అంటే స్మాల్ ఫ్యామిలీస్ లైక్ ఎవరి ఫ్యామిలీ ఏం వాళ్ళది లేదమ్మా, అన్నట్టు ఏం ఉండేవాళ్ళు లేదు, కూడా. ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. అది నేను నా కుటుంబం సంగతి కాదు, నేను పల్లెటూరులో పెరిగేవాడిని. ఈ రోజుకి అక్కడికే వెళుతున్నానంటే అక్కడ బాగోకపోతే ఇక్కడికి వచ్చేస్తాగా. అక్కడికే వెళుతున్నానంటే అర్థం బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. అదే కాకపోతే ఆ పెరిగిన వాతావరణం అంత పెరిగిన పరిస్థితుల దృష్ట్యా, వేగవంతమైన జీవితాల దృష్ట్యా కొంత కెమిస్ట్రీ దెబ్బతింది అంతే. డిటాక్షన్ రాలా, కెమిస్ట్రీ దెబ్బతింది. అంటే పొద్దున్న లేవంగా నీ కష్టం నా కష్టం చెప్పుకునే మనం, రాత్రిపూట కూర్చొని అందరం కలిసి కూర్చొని తినే మనం, మన వర్కింగ్ స్టైల్ మారిన తర్వాత టైమింగ్స్ మారిపోయినాయి. దాంతో గ్యాప్ కనపడుతుంది. అల్టిమేట్ ఏదైనా బాగోకపోతే అందరూ అటెండ్ అవుతారు, దాంట్లో తేడా ఏం లేదనేది నా అభిప్రాయం. లేదు, ఆ వాతావరణం అంత హ్యాపీగా ఉండటానికి అంటే మీరు పాటించేవి ఏమన్నా ఉంటుందా? ఇలా ఉండాలి, ఇలా ఉంటే ఫ్యామిలీ పని బాగుంటుంది. ఉన్నప్పుడు ఇంట్లో అందరికీ నాకు ఈ పని ఉంది, 4 రోజులు నేను ఉండను, ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు పాలు పంచుకోండి, మీరు సర్దుకోండి అని చెప్పటం. పని లేనప్పుడు ఇంట్లో వాళ్ళు విసుగొచ్చినా సరే ఇంట్లోనే గడపడం, అంతే. ఓకే. సో ఇప్పుడు ప్రెసెంట్ హైదరాబాద్లోనే సెటిల్ అయ్యారు సార్? కొలకలూరులోనే ఉంటున్నారు? లేదమ్మా, అక్కడే పర్మనెంట్, అక్కడే వర్క్ ఉంటే వచ్చి వెళ్తున్నాను. వచ్చి వెళ్తూ ఉంటారు. అది అంటే ఇబ్బంది నేను చేసే ఉద్యోగానికి నా ఆఫీసు 350 కిలోమీటర్లు, వస్తున్నా వెళుతున్నా. అంటే ఊరు మీద ఉన్న ఇష్టం అంటారా, లేదా ఫ్యామిలీకి కట్టుబడి ఉన్నాం కాబట్టి ఫ్యామిలీ అంతా అక్కడే హ్యాపీగా ఉంది అనే ఇష్టమా, లేదంటే 350 కిలోమీటర్లు లెక్కగా అనిపించదు? కాదమ్మా, కారణం ఏంటంటే వెనక్కి వెళ్ళటం తెలిసిన వాడికి ముందుకు వెళ్ళటం చాలా ఈజీ. అంతే అంటారా? నేను ఇక్కడే ఉండిపోయాను అనుకోండి, ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్రకారం నా పిల్లల్ని చదివించుకుంటూ దానికి తగ్గ పని రాకపోతే, ఆదాయం రాకపోతే మెంటల్గా ఇబ్బంది పడుతూ, ఎప్పుడన్నా పండక్కి పబ్బానికి ఊరికి వెళ్ళినప్పుడు ఊళ్ళో వాళ్ళు అడిగేదానిగా అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను, ఆ సినిమా వాళ్ళు చెప్పారు, 2 సినిమాలు ఉన్నాయి చేతిలో, ఇలా చెప్పుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా మనం నమ్ముకున్న రంగం, అది ఏ రంగమైనా సరే, ఉద్యోగం కావచ్చు, సినిమా రంగం కావచ్చు, దానికి ఒక వెనకతనం అంటే వెనకబట్టం అనేది ఉంటుంది. ఆ టైంలో మనకు పని తగ్గుతుంది. తగ్గినప్పుడు అబద్ధాలు చెప్పుకుంటూ ఇక్కడే ఉంటూ మానసిక వేదన పడుతూ సంసారాన్ని లీడ్ చేయలేకుంటాం కన్నా, కాస్ట్ ఆఫ్ లివింగ్లో ముందు నుంచే మనం ఒక బిగింపు పెట్టుకుంటే బాగుంటుందని 2012 నుంచి బ్యాక్ టు పెవిలియన్, ఓకే, అక్కడి నుంచి వస్తున్నాను నేను. అందుకే మీకు ఉదాహరణకి దీన్ని ఎలా మీరు క్యాలిక్యులేట్ చేస్తారు, ఎలా చెప్తారు మీరు అనొచ్చు. నేను ఇక్కడ ఉండాలి అంటే కనుక, ఆర్టిస్ట్ లైఫ్లో నేను ఇక్కడ ఉండాలి అంటే హౌస్ రెంట్ మినిమం 20,000 ఉంటుంది నాకు మినిమం. ఆ హౌస్ రెంట్ కాక మెయింటెనెన్స్ కానీ కరెంట్ కానీ ఒక 10,000 30,000. ఫ్యామిలీ మెయింటెనెన్స్, పిల్ల కాలేజీ కానీ పిల్లవాడి చదువు కానీ ఎంత లేదనుకున్నా నెలకు వచ్చేసి 20,000 రూపాయలు అది ఉంటుంది. అక్కడికి 50 ప్రొవిజన్స్, మెడికల్ ఎమర్జెన్సీలు కాక, అంటే నియర్లీ ఖచ్చితంగా 80,000 రూపాయలు మినిమం సంపాదన ఉంటేనే హైదరాబాదులో ఈ ఫీల్డ్లో నేను లీడ్ చేయగలను. అవునా కదా? 80,000 సంపాదన ఉండాలి అంటే మినిమం నేను 4 రోజులు పనిచేయాలి. రోజుకు ఒక 20,000 తీసుకొని చేసినా 4 రోజులు చేయాలి. ఈ 4 రోజులు చేసిన తర్వాత 26 రోజులు ఖాళీగా ఇంట్లో ఉండాలి. మళ్ళీ మా వర్క్ యాటిట్యూడ్ మేము మెయింటైన్ చేయడం కోసం నెంబర్ ఆఫ్ ఆఫీసులు తిరగటానికి కానీ, బాడీ మెయింటెనెన్స్కి కానీ మినిమం 20,000 ఖర్చు పెట్టాలంటే 1,00,000 రూపాయలు ఇక్కడ నేను నెలకి చిన్నా తినకపోయినా 1,00,000 కావాలి. అదే నా ఊరు నుంచి అనుకోండి, టోటల్గా నా ఇంటి మెయింటెనెన్స్ కానీ పిల్లల మెయింటెనెన్స్ కానీ 30,000.
నేను ఇక్కడికి 4 సార్లు వచ్చి వెళితే 30,000, 60తో అయిపోయింది నాది. 20 రోజులు నేను ఖాళీగా ఉన్నా, 25 రోజులు ఖాళీగా ఉన్నా, ఇంటి దగ్గర అన్నయ్య, వదిన, అమ్మ, నాన్న, పిల్లలతో ఉంటాను నేను. లేదు, నాకు ఇష్టమైన నాటకం, నా వ్యాపకం చేసుకుంటా. నాటకం చేయాలంటే సెంటర్ ప్లేస్ అది నాకు. షూటింగ్ కోసం మాత్రమే హైదరాబాద్, అంతే కదా. ఇప్పుడు అదే హైదరాబాద్ ఉంటున్నాం, ఏ కేరళలోనూ షూటింగ్ పెట్టారు, అన్ని 100 కిలోమీటర్లు వెళ్ళి చేయాలా? మరి చేస్తున్నాం లేదా? అలాగే వస్తున్నాను. ఓకే.